అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు మలబారు చింతపండుతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి, ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి మొదలు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఈ వెయిట్ లాస్ తగ్గేందుకు మలబారు చింతపండుతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మరి మీరందరూ రాసుకోండి. కేవలము మూడు పదార్థాలతో చక్కగా మనకు ఉన్నటువంటి వెయిట్ని తగ్గించుకోవచ్చు. అంటే అధిక బరువు కానివ్వండి, స్థూలకాయం కానివ్వండి, భారీ స్థూలకాయం కానివ్వండి, ఏ రకంగా ఉన్నప్పటికీ అధికంగా అవసరానికి మించినటువంటి వెయిట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎక్సెస్ వెయిట్ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి దీని తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఇంతకుముందే చెప్పాను కదా. మొట్టమొదటిది మలబారు చింతపండు. చింతపండు మనకందరికీ చాలామందికి తెలుసు, కానీ మరి మలబారు చింతపండు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై వివిధ రకాలైనటువంటి వివిధగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అన్ని పరిశోధనలో కూడా ఈ మలబారు చింతపండుకి శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించేటువంటి ద్విగుణీకృతమైనటువంటి గుణాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా తెలుస్తూ ఉంది. మలబారు చింతపండు. అట్లే రెండవది దాల్చిన చెక్క. మొట్టమొదటిది మలబారు చింతపండు, రెండవది దాల్చిన చెక్క, మూడవది మనకందరికీ తెలుసు కదా తేనె, స్వచ్ఛమైనటువంటి తేనె. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు 300 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా ఒక గ్లాసులో తీసుకోండి, లేదా ఒక పాత్రలో కూడా తీసుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు 300 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా ఒక పాత్రలో కానీ, లేకపోతే ఈ విధంగా గాజు గ్లాసులు కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకొని ఇందులో మలబారు చింతపండు 2 నుంచి 3 గ్రాముల వరకు, ఈ ప్రమాణం 2 నుంచి 3 గ్రాముల వరకు మలబారు చింతపండును ఆ నీళ్ళలో వేసేయాలన్నమాట. అలాగే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క దంచేసేసి అందులో వేసేయాలి. వేసి ఉదయం దాకా ఆ పదార్థాన్ని బాగా నానించేసేయాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పదార్థాన్ని ఒకసారి బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద, బాగా గుర్తుపెట్టుకోండి, సిమ్లో సన్న మంట మీద 150 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించేసేయాలన్నమాట. 300 మిల్లీలీటర్ల నీళ్లు మనం తీసుకున్నాం కదా, ఆ 300 మిల్లీలీటర్ల నీళ్ళకు గాను సగం నీళ్లు అంటే 150 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో 1 నుంచి 2 టీ స్పూన్లు ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి టీ తాగినట్లు తాగేసేయాలి ఉదయం పూట. ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల తీసుకున్నటువంటి తక్షణమే, వెంటనే, శీఘ్రమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరంలో ప్రవేశించి ఆ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు కారణభూతం అవుతాయి. మరి ఆధునిక విజ్ఞాన రీత్యా కూడా వారు చెప్పినటువంటి వివరాల ద్వారా కూడా మరింత మనకి దీని మీద దృఢమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. మరి ఈ మలబారు చింతపండులో కెమికల్స్ పరంగా మనం ఆలోచించినట్లయితే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్, సిట్రిక్ లయేజ్ అనేటువంటి ఎంజైము, కౌమారిన్సు, యాంటీ ఆక్సిడెంట్సు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. మరి హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనేటువంటి ఈ పదార్థం ఏదైతే ఈ మలబారు చింతపండులో ఉందో ఇది ఫ్యాట్ బర్నర్గా పనిచేస్తుందని చెప్పేసి పరిశోధనల ద్వారా కూడా నిరూపించబడడం జరిగింది. అదేవిధంగా రెండవదైనటువంటి సిట్రిక్ లయేజ్ అనేటువంటి ఎంజైము ఈ మలబారు చింతపండులో పుష్కలంగా ఉండడం వల్ల ఈ ఎంజైమ్ యొక్క గుణం ఏంటంటే లివర్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉత్పత్తి కాకుండా ఇది కాపాడుతుంది అన్నమాట. మరి అంతేకాకుండా మనం తీసుకున్నటువంటి ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కొవ్వు లివర్లోకి పోయి మరింత కొలెస్ట్రాల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి సిట్రిక్ లయేజ్ అనేటువంటి పదార్థం అంటే మలబారు చింతపండులో ఉన్నటువంటి సిట్రిక్ లయేజ్ అనేటువంటి ఎంజైము లివర్లో, కాలేయంలో కొవ్వు అట్లే కొలెస్ట్రాల్ తయారు కాకుండా ఇది నియంత్రిస్తుంది, నిరోధిస్తుంది అన్నమాట. మూడవది కౌమారిన్స్. ఈ మలబారు చింతపండులో ఉన్నటువంటి ఈ కౌమారిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ అనేటువంటి బీటా సెల్స్ని చైతన్యపరిచి ఇన్సులిన్ అనేటువంటి పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చాలా చక్కగా పనిచేసేటట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఈ కౌమారిన్స్ అనేటువంటి పదార్థాలు పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మరి ఈ యొక్క క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు రాకుండా, ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. చూసారు కదా,
ఈ మలబార్ చింతపండు అనేటువంటి ద్రవ్యంలో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్, సిట్రిక్ లయేజు అనేటువంటి పదార్థాలతో పాటు కౌమారిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ యొక్క వెయిట్ తగ్గేందుకు ఎలా ఉపయోగపడుతున్నాయో, అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమంటే ఇందులో ఉన్నటువంటి పదార్థాల యొక్క ప్రభావం చేత మన దేహంలో అంటే ముఖ్యంగా పొట్టలో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని ఎక్కువ చేసేస్తాయన్నమాట ఈ మలబార్ చింతపండులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు. ఎప్పుడైతే లిప్టిన్ అనేటువంటి హార్మోను ప్రేరేపణ జరిగి స్టిమ్యులేట్ అయ్యి ఉత్పత్తి ఎక్కువ అయిందో ఆకలి తగ్గిపోతుంది. లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గితే ఆకలి ఎక్కువ అవుతుంది. ఆ హార్మోన్ ఉత్పత్తి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆకలి తగ్గిపోతుంది. మరి ఈ యొక్క పదార్థాలు ఆ లిప్టిన్ అనేటువంటి పదార్థం యొక్క ఉత్పత్తిని పెంచడం వల్ల ఆకలి సర్వసాధారణంగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు ఆకలి తగ్గిపోతుందో ఆహారం తినాలన్నటువంటి కాంక్ష కూడా తగ్గిపోతుంది. మరి ఆ విధంగా ఆహారం తినాలన్నటువంటి కాంక్ష తగ్గినప్పుడు పోషకతుల్యమైనటువంటి పోషకభరితమైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఎలాంటి అపకారం లేనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలను ఆహార పదార్థాలను మనం సేవించినప్పుడు అవి మనకు సదా ఉపయోగపడమే కాకుండా అవి కూడా పరోక్షంగా శక్తిని ప్రసాదించడంతో పాటు బరువు తగ్గేందుకు మనకి ఉపయోగపడతాయి. మరి ఇందులో దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరి ఆ యొక్క బరువు తగ్గేందుకు ఫ్యాట్ బర్నింగ్కి ఉపయోగపడుతుంది. మరి ఇన్ని పదార్థాల కలయిక వల్ల తేనె యోగవాహి అంటే ఈ పదార్థాల యొక్క శక్తిని చైతన్యవంతం చేసి మరింత శీఘ్రంగా వెంటనే సత్వరమే పనిచేసేందుకు ఈ తేనె ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా పరోక్షంగా మరి ఈ యొక్క తేనె కూడా ఫ్యాట్ను బర్న్ చేసేందుకు ఉపయోగపడుతుంది. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మలబార్ చింతపండు అదేవిధంగా దాల్చిన చెక్క తేనె కలిపేసి కషాయం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి వెయిట్ లాస్ అయ్యేందుకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.